ఐపీఎల్‌లో ఈసారి ఎప్పుడు చూడని వింతలు, విశేషాలు మనం చూస్తూ ఉన్నాం. అదేంటో నేను చెప్తాను. మెయిన్‌గా డగౌట్‌లో ఎవరైతే మేనేజర్ దగ్గర నుంచి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఫోన్స్ అనేది కూడా ఉండకూడదు. మరి రాజస్థాన్ రాయల్స్‌కి సంబంధించిన ఒక మెంబర్ ఫోన్ అది కూడా డగౌట్‌లోకి తీసుకురావడం పెద్ద వివాదమే మరి జరగడం మనం చూసాం. అండ్ రీసెంట్‌గా రాజస్థాన్ రాయల్స్ యొక్క కెప్టెన్ అయిన రియాన్ పరాగ్ వైప్ చేస్తూ కూడా దొరికిపోయిన సందర్భం అనేది కూడా చూసాం. కాకపోతే ఇండియాలో వేపింగ్ అనేది కూడా ఇట్స్ అ బ్యాన్ అనమాట కంప్లీట్‌గా. అది 2019 నుంచి కొత్తగా తెచ్చిన చట్టాల ప్రకారం అది కంప్లీట్‌గా బ్యాన్ చేశారు. అది కూడా ఐపీఎల్ లాంటి ప్రెస్టీజియస్ మరి టోర్నమెంట్ జరుగుతున్న టైంలో అది కూడా మెయిన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని తాగుతుండడము అది దొరికిపోయాడు రియాన్ పరాగ్. కాకపోతే దానికి సంబంధించి అయితే పెద్ద దుమారం రేగితే ఇప్పుడైతే మనోడికి బీసీసీఐ అయితే పెద్ద ఫైన్ అనేది కూడా వేసింది. అండ్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇంకొకసారి ఇలాంటిదే రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్యాక్ యువర్ బ్యాగ్స్, గో టు హోమ్ అని చెప్పే అనే సందర్భం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈసారి వార్నింగ్‌తో వదిలిపెట్టింది. కాకపోతే ఫైన్ ఎంత ఉంటుందంటే మాత్రం సుమారు 1,00,000 నుంచి 5,00,000 మాత్రం ఖచ్చితంగా ఏసే ఉంటారు. రికార్డ్ బ్రేకింగ్‌లతో పాటు ఇలాంటి వింతలు, విండూరాలు మనం ఐపీఎల్‌లో చూస్తూనే ఉన్నాం. మరి ఇందులో మీకు బాగా డిస్టర్బింగ్‌గా అనిపించింది, అరే ఇలాంటివి కూడా మీరు చేస్తుంటారా అనిపించినది ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి.